7:13 చంద్ర, ఏమిటి ఇలా చేశావు? నీ పుట్టినరోజు పండుగని నువ్వు వస్తావని పిల్లలు ఎంత ఆతృతగా ఎదురు చూశారో తెలుసా? ఒక ఫోన్ అన్నా చేసి ఉండకూడదు. అంతా ఇప్పుడే పడుకున్నారు. నేను రేపు వాళ్ళతో చెప్తానులే. లేదు, ఇప్పుడే నేను వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. ఇటు ఇటు. ఎవరు? నేనే చంద్ర. చంద్ర అన్నయ్య, సాయంత్రం వస్తానోగా మరి రాలేదే? అది నన్ను క్షమించమ్మా, అది నేను రాలేకపోయాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. వాళ్ళు రెండు ఇచ్చారు, ఒకటి నీ కోసం దాచిపెట్టాను. దగ్గరికి రా. మీనాక్షికి నేనంటే ఎంత ఇష్టం చూసారా? అవునవును. పిల్లలకున్న మనసు పెద్దాళ్ళకు ఉండదు. ఏమిటి బాబు, ఏమైంది? ఏం లేదు, ఓకే. చంటి, హ్యాపీ బర్త్డే చంద్రం. నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేసాను. నా మీద కోపం వచ్చిందా? నేనేం చేయను చెప్పు. చంద్రం, చంద్రం, ఏదైనా మాట్లాడు ప్లీజ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయడానికి వచ్చాను. అందుకున్నాను, థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చంద్రం, ప్లీజ్ లీవ్ మీ అలోన్. నాకు కాస్త మనశ్శాంతి మిగిల్చు. చంద్రం, మా డాడీ అన్న మాటలకి నన్ను తప్పడుతున్నావా? తప్పు మీదెవరిది కాదు, నాది. అమావాస్య చంద్రుడు. త్వరగా ఇంటికెళ్ళు. ఈ వేళటప్పుడు తన కూతురు ఒక గుడ్డి వెధవ ఇంట్లో ఉండడం మీ డాడీకి నచ్చదు. వెళ్ళు, ప్లీజ్ గో అవే. చంద్రం, నన్నెందుకు వెళ్ళిపో అంటున్నావు? ఇది మీ నాన్నగారు చేసినందుకు ప్రతీకారం అనుకోకు. నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. యు కెన్ గో. సరే, నువ్వు కోపంగా ఉన్నట్టున్నావు. నీకోసం ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను, తీసుకో. రేపు వచ్చి కలుస్తా. ఇది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నిజంగా అంటున్నావా? ఎస్, నువ్వు వెళ్ళొచ్చు. నో, నీ మనసు బాగాలేదు. నేను ఇలా ఒంటరిగా వదిలిపెట్టిన వెళ్ళను. ఇన్నాళ్ళు ఒంటరిగానే పెరిగాను. ఈ మధ్యనే తప్పు చేశానని తెలుసుకున్నాను. అది కాదు చంద్ర. నువ్వు వెళ్ళొచ్చు, కానీ ఒక మాట. ఇక ముందు గుడ్డి వాళ్ళ గురించి, కుంటి వాళ్ళ గురించి కథ రాస్తున్నానని చెప్పుకొని ఇక్కడ రాకు. కాలక్షేపం ఒకటే నీకు కావాల్సింది. అయితే ఏదైనా సర్కస్ కళ్ళు బోల్డ్ అంత వినోదం కలిగిస్తారు. గుడ్ బై. నిజంగానే వెళ్ళమంటున్నావా? నిజమేంటి నిజం, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక ముందు నిన్ను కలుసుకోను. ఓకే, నౌ గెట్ అవుట్. వెళ్ళేటప్పుడు తలపేసుకుని వాళ్ళు.
చంద్రం, ఇక ముందెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రమాణాలు చేయకు. I love you. I love you. Nancy. Nancy. I love you. Thank you. కానీ నాకు ఇంకేమీ మాట్లాడుకో. మీ నాన్నగారికి నన్ను చూస్తే చూడు, మనకెవరి గురించి అక్కర్లేదు. యు లవ్ మీ, ఐ లవ్ యు, అంతే. అది కాదు, నాకు కళ్ళు లేదు. Shut up. అసలు మీ నాన్నగారు I నన్ను said shut up. ఇవేం మాట్లాడకుండా మనం బావా, అక్కడ నన్ను హోటల్ దగ్గర నిలబెట్టి ఇక్కడ నువ్వు ఏం జరుగుతోంది ఇక్కడ? Congratulations and celebrations. I want the world to know that you're in love with me. హలో. ఓకే ఓకే. నీ కాదురా సిస్టరు. ఓకే, గుడ్ నైట్. నేను వెళ్తాను. ఓకే 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 సిస్టర్, జాగ్రత్త, బీ కేర్ఫుల్. జాగ్రత్త జాగ్రత్త. అరే బావా, సిస్టర్ గోడ మీద డాన్స్ సర్కస్. జాగ్రత్త జాగ్రత్త, నెమ్మదిగా నెమ్మదిగా. ఏమిటమ్మా వెంటనే వచ్చేస్తానని చెప్పి ఇప్పుడా రావటం? కుంపట్లో కూర్చున్నట్టుంది ఇక్కడ నా పని. ఇంతకీ అబ్బాయికి శుభాకాంక్షలు చెప్పావా? ఏమిటి ఇంత ఆలస్యం? నాకేమో నిద్ర పట్టేసింది. ఇంతకీ టైం ఎంత అయిందో తెలుసా? అతను వచ్చాడు. అతను అతను రెండో అతను ఎవరు? చంటి అని, చంద్రం ఫ్రెండ్. చంటి, స్కూటర్ బాగా దూరంగా తీసుకెళ్ళి స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. చంద్రం, నేను తాతని. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు వచ్చే నెల బర్త్డే. థ్యాంక్ యూ. అరే చంద్రం, ఎక్కడ ఉన్నావురా? ఇక్కడ ఉన్నావు. బాయ్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. చంద్రం, ఐ లవ్ యూ. ఎప్పటి నుంచి? ఇవాల్టి నుంచి. చంద్రం, వేరుశనగలు తింటావా? ఓ గాడ్, ఇప్పుడే వస్తాను. దెబ్బ తగిలిందా బాబు? పోండి సార్, ఇందాక నుంచి ఆడుతున్నా ఒకరు కూడా చెక్కట్లేదు సార్. పోండ్రా. ఏమాట ఆడుతున్నారు బాబు? మీరు ఆడతారా? ఏమాట చెప్పు. దాకుడు ముద్దలు వస్తారా? ఈ ఆట అంటే నాకెంతో ఇష్టం. ఈ మంత్రులు కోపడకు, నేనే ఆడతానన్నాను. ఐ లైక్ ఇట్. దూరంగా నిలబడి చూడు. గో. రండి.
ఇవెన్నేళ్ళు మూడా? ఇప్పుడు కనిపిస్తుందా సార్? లేదు. ఒట్టు ఒట్టు. ఇవెన్నేళ్ళు 18. ఏదది? చంద్రం, ఇది తప్పకుండా నా కథలో రాస్తాను. ఏది? అదే నీ దాగుడు మూతలాట సంగతి. చివరి వరకు నీకు చూపలేదని ఆ పిల్లలు కనిపెట్టలేకపోయారు తెలుసా? అది సరే, నీ కథ ఎంత వరకు వచ్చింది? సగం పూర్తయింది. అందులో నేనున్నానా? నువ్వు లేకుండానా? నువ్వు ఉన్నావా? చంటి చంటి ఉన్నాడు, కానీ అతని క్యారెక్టర్ చేంజ్ చేశాను. ఆడపిల్లని చేసేసాను. తెలిస్తే చంపేస్తాడు. అది సరే, కథని ఎలా ముగించదలుచుకున్నా చెప్పు. చంద్రం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ కథ నాకు నచ్చింది. అద్భుతమైన ముగింపు. इन्हीं लोगों ने ले लिया तो पता मेरा, इन्हीं लोगों ने ले लिया तो पता मेरा, इन्हीं लोगों ने, इन्हीं लोगों ने, इन्हीं लोगों ने ला 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 ले ला ले ला ला ले ला ले ला ले ला ला ले ला ले ला ला ले ला ले ला ले ला ला ले ला ले ला तो पता मेरा, तो पता मेरा. ఆరంభంలో తుమ్మేవారే వెధవా. బుధుడితో కలిశాడు అంటే 3 ముళ్ళు పడ్డాయన్న వాటేనయ్యా. తప్పదు, పడకపోతే పడించేస్తాను నేను. ఏమండి, ఏమండి? చంద్ర రూమ్ తాళం వేసింది. అబ్బాయి జాతకం ఏమైనా ఇచ్చారా? జన్మ నక్షత్రం తిథి వారం చెప్పండి. అది కాదండి, మా వాడు ఎక్కడికి వెళ్ళాడో కాస్త చెబితే. అదంతా నాకు తెలీదు. ఆ ఎదురు రూమ్ లో చంటి అని చిన్న గడ్డం ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి. చంద్ర, అయ్యో అత్తగారు, తుమ్ము ప్రభావం. లేదండి, నేనే ఊరికే తాళం వేసుకుంటున్నాను. ఓ అత్తగారా, రండి రండి. చంద్రం ఇక్కడ లేడండి. లేడు తెలుసు, నువ్వున్నావుగా. మరి నువ్వు కూడా లేవని చెప్పాడు అబ్బాయి. నేను కూడా బయటకు వెళ్ళాలని బట్టలు వేసుకున్నాను. అక్కడ కూర్చోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉందిలే. అక్కడ క్వశ్చన్ ఉందిగా. లేదు, ఇది బాగానే ఉందిగా. బాగానే కూర్చో బాబు, అక్కడ కూర్చోనా? పర్వాలేదు, నువ్వు కూర్చో. పర్లేదా? ఏమిటి సంగతి? అదే మా చంద్రం గురించి నీతో మాట్లాడదామని. నాతోనా? అవును బాబు, నువ్వు మా వాడికి ప్రాణ స్నేహితుడు కదా. పాపం మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీద పెట్టుకుని బతుకుతోంది. వెళ్ళి మీ అమ్మ దగ్గర ఉండమని మా వాడికి కాస్త సలహా ఇవ్వకూడదు? అయ్యో, ఏమైంది? చీర బార్డర్ బాగుంది. అత్తగారు, నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను. మరి మా అమ్మ లేదు, చచ్చిపోయిందని చెప్పాడు వాడు. అంత మాట అన్నాడా? అందుకే నేను ఇవాళ ఐడియా మీద వచ్చాను. ఏమిటి ఐడియా? ఏం లేదు, వీళ్ళందరినీ కాస్త బయటికి పంపిద్దు. రే బ్రదర్స్, మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అది ఉందిరా, తర్వాత తర్వాత వెళ్ళండి. ఇతను వైలెన్ వెంకటేష్, ఇతను సోడా వెంకటరత్నం, ఇతను డబుల్ బేస్ రాముడు. సంటి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలయ్యా. ముందు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? ఆ కాళ్ళు ఊపడం మానేయాలి. ఏ? కుర్చీ కొంచెం పాతది, ఒలిగిపోతుందేమో, విరిగిపోతుందేమోనని. అలాగా, సారీ. అదేంటి? కూచిపూడి ప్రాక్టీస్ చేస్తాను. సంటి, చంద్ర మెడతో ఉదిబెడ తగిద్దామని చూస్తున్నానయ్యా. అయ్యో, వాడేం తప్పు చేశాడు? కూడా మాటలు నువ్వును. మరేం లేదయ్యా, చంద్రానికి పెళ్లి చేసిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఇదంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని. ఏమంటా? ఏం లేదు, పెళ్లి విషయం. ఈ విషయం అంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని అంటున్నా, అంతే. అత్తగారు, చంద్రం పెళ్లి మూడ్ లోనే ఉన్నాడు. ఇప్పుడు గనక కదిపారు అంటే టక్కన ఒప్పేసుకుంటాడు. అయితే పెళ్లి ఏర్పాటు చేసేయమంటావా? చేసేయండి. నాకు టైం అయింది, వెళ్తారా? బాబు. ఏడు బాబు? మరి చంద్రాన్ని పెళ్లి కుప్పించే పూచి నీది. అలాగే, నా టైం అయింది.
మరి చంద్ర మనసు మారకుండా చూడాలి సుమా. అలాగే అలాగే టైం అయింది నాకు. మరి నువ్వెక్కడికి వెళ్తాను, వస్తావా? దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. లేదులేండి, నాకు ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. సరే, నేను వెళ్ళొస్తా. వెళ్ళండి. మరి పెళ్లి ఏర్పాటు చేస్తాను సుమా. అలాగే అలాగే వెళ్ళొస్తాను, నిన్నే నమ్ముకున్నాను. వస్తాను. వెళ్ళండి. సుల్తాన్ అసలు సంగతికి వద్దాం. కంగారు పడకు అంటావు. అసలు పిల్లగాడు ఏమన్నాడు? సరే అన్నాడా? చెప్పాడు కదా అన్నగారు, మా వాడి ఫ్రెండ్ తో అన్ని విషయాలు మాట్లాడేశాను. అంతా సవ్యంగానే జరిగిపోతుంది. సవ్యంగానే జరిగిపోతుంది. అసలు పెళ్లి చేసుకునేదా? పెళ్లి చేసుకునేది మీ వాడా వాడి ఫ్రెండా? ఎవడు? ఫ్రెండ్ మాట మా వాడు కాదండి అన్నగారు, అతనంటే అంత గురివాడికి. ఏమైనా మన పిల్లగాడితో కూడా ఓ మాట చెప్పి మీ అమ్మ ఉందనుకోండి, దాని సంగతి వేరు. అది చాలా మంచి పిల్ల, నా మాటకు ఎదురు చెప్పదు. పైగా జీడు జోడు కూడా చాలా బాగుంటుంది. అయితే వెంటనే మా ఊరు వెళ్ళి అమ్మాయిని తోలుకొచ్చేస్తా. ఊరెళ్తారా సుల్తాన్? ఊరెళ్తారా? ఇలాంటివన్నీ చాలా రహస్యంగా త్వరగా జరిగిపోవాలి. ఫోన్ నెల్లూరుకి చేసి అమ్మాయిని తీసుకురమ్మని మీ వాళ్ళకి చెప్పండి. హలో, ఎవరది? 1 మినిట్. నాన్సీకి. నాన్సీ, నీకు ఫోను. నాన్సీ. అవతల ఎవరు మాట్లాడేది? నాన్సీ ఫ్రెండ్ మల్లిక. డ్రైవర్. నాన్సీ. ఎవరు తాత? మల్లిక. ఎవరు? మల్లిక అంటుంటే మల్లిక. ఓ హలో మల్లిక. మల్లిక, నేను చంద్రాన్ని. నాకు తెలుసులేవే, పెద్ద నాకేదో తెలియనట్టు మాట్లాడతావు. ఏంటి విశేషాలు? పక్కనే నాన్నగారు ఉన్నారా? అవును. నిన్నంతా రాలేదేంటి? సారీ, రాలేకపోయాను. ఏంటి రాలేకపోయా? నానంటే భయమా? లేదు. అవును. ఏంటి మరి ఎప్పుడు కలుస్తాం? చంద్రం, నీకు గుడ్ న్యూస్. రేపు పొద్దున్న డాడీ ఊరు వెళ్తున్నారు. రేపంతా నీతోనే ఉంటాను. వాట్ ఎ స్వీట్ సర్ప్రైజ్. వన్ మోర్ థింగ్, రేపు మధ్యాహ్నం భోజనం నీ రూమ్ లో నేనే వంట చేసి నీకు తినిపిస్తాను. ఓకే, బాయ్. మోని 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 మోని. ఏమమ్మా, కాలం కదలనట్టుందా? ఓ తాత. ఓకే ఓకే. పోయింది చింతపండు పులుసు అంతా పోయింది. చింతపండు ఎందుకు? ఎందుకా? ఇంకెందుకు? పులుసులో వేయడానికి. అయితే నేను పోస్తాను. అయ్యో, చీ 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 చీ. టవల్ 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 ఎక్కడ ఉంది? ఇక్కడ కింద ఉంది. చింతపండు పోస్తాను. చీచి, ఏం చంద్ర ఇది? అంతా ఒలికిపోయిందా? ఎక్కడ? నా నెత్తిన. ఓ సారీ సారీ. పెద్ద సారీ. ఇక్కడ చిత్తూరు చింతపండు. ఇదిగో నీకు వేళ కోలంగా ఉంది.
నేనేం చేయను? ఇది కూడా నేను చెప్పాలా? బాత్రూమ్కి వెళ్ళి డ్రెస్ అంతా విప్పి స్నానం చేయి. అయ్యో ఈ బాత్రూమ్లోనా? దీనికి తలుపు లేదే. డోంట్ వరీ, నేను కళ్ళు మూసుకుంటాను. అదే అలా విసిరేస్తూ కూర్చుంటే మరి వంట ఎవరు చేస్తారు? అయ్యో, వంట చేయడం నాకు తెలీదు, తినడం మాత్రమే తెలుసు. నేను చెప్తా గానీ స్టవ్ పక్కన వంట పుస్తకం ఉంది, అదిలా తీసురా. ఇదేనా? ఏమైంది? ఏం లేదు, ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళు, చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పింది జాగ్రత్తగా వించేయి. స్టవ్ ముందు సాసర్లో మసాలా పొడి ఉంది, అది కూరలో వేసి కలుపు. ఇప్పుడు గిన్నెలో వంకాయలు అరటికాయలు తరిగి పెట్టాను, అవి కొంచెం కూరలో వేసేయి. నీళ్లతో వేయచ్చా? అబ్బా ముక్కలే వేసాను. ఏదైనా మిగిలింటే చింతపండు పులుసు దాంట్లో పోసేయి. చింతపండు వేయనా? వేసేయి.